ఈ మోడల్ వరకు వస్తే కనుక ఇది క్యారీ అంటామండి. క్యారీ అంటే నీ పదంలోనే ఉంది, ఐ కెన్ క్యారీ ఎనీథింగ్, ఐ కెన్ క్యారీ ఫర్ యూ. ఇప్పుడు ఏంటంటే ఈ బైక్కి 36 వోల్ట్ 21 years లిథియం బ్యాటరీ ఇన్వాల్వ్ చేసాము. ఇంత హై పవర్ బ్యాటరీ ఇండియన్ మార్కెట్ ఈ బైక్ హిస్టరీలో లేదు ఎవరి దగ్గర. క్యారీ ఈజ్ ద ఓన్లీ బైక్, ఇండియాస్ లాంగెస్ట్ రేంజ్ ఈ బైక్. 36 వోల్ట్ 21 years బ్యాటరీతో వస్తుంది. బ్యాటరీ పైన 3 years వారంటీ ఉంటుంది. ఈవెన్ మీరు మార్కెట్లో చూస్తే కనుక ఏ బ్యాటరీ అయినా ప్లాస్టిక్ కేసింగ్స్ వస్తాయి, మొత్తం అందరు కాంపిటేటర్లు. అస్త్రా ఈజ్ ఓన్లీ కంపెనీ హూ ఆర్ గివింగ్ మెటల్ కేసింగ్ బాడీస్. ఈ బైక్లు ఏంటంటే 3 hours ఫుల్ ఛార్జ్ అయిపోతుంది. 3 hours ఎందుకు అన్నానంటే పీపుల్ యూస్ టు వేకప్ at 5 or 5:30 or 6, ఆఫీస్కి వెళ్ళేది 9 AM అలాగా లెగ్స్ ప్లగ్లో పెట్టేసి నైట్ ఛార్జింగ్ చేయాలనే బటన్ మీకు వద్దు. ఫస్ట్ డోంట్ థింక్ దట్ వీ నీడ్ టు వేకప్ అంటే నైట్ అంతా ఉండాలి ఛార్జ్ వద్దు, అసలు ఏమొద్దు. జస్ట్ వేకప్ at 6, కంఫర్టబుల్ టైంలో లేకండి, ప్లగ్ పెట్టండి, ఛార్జింగ్ పెట్టుకొని పట్టుకెళ్ళండి. అండ్ ఇంకోటి 100 kilometers వెళ్తుంది కాబట్టి డే మొత్తంలో మీకు మళ్ళీ ఛార్జింగ్ అవసరం అనేది రాదు. ఇది నేను తీసి చూపిస్తాను చూడండి. ఇక్కడ లాక్ ఉంటుంది ఆటోమేటిక్గా, మెకానికల్ లాక్ అనేది. లాక్ అన్లాక్ చేయడం, దిస్ ఈజ్ హౌ సింపుల్ ఇట్ ఈస్. ఓకే. అండ్ దీన్ని మనం ఛార్జింగ్, దీనికి కేస్ సెపరేట్ ఉంటుందా? దిస్ ఈజ్ ద ఛార్జింగ్ పోర్ట్. దిస్ ఈజ్ ద ఓకే. ప్లగ్ దీనికి పెట్టి పక్కన పెట్టి ఎక్కడ ఏ కన్వెన్షనల్ ఛార్జింగ్ సాకెట్ కైనా మీరు పెట్టుకోవచ్చు. దెన్ ఇమేజిన్ హౌ సింపుల్ యూ కెన్ సెపరేట్ హౌసింగ్ అక్కర్లేదు. హోల్డ్ ఇట్. ఇప్పుడు ఇంత వెయిట్ ఉన్న బ్యాటరీకి మీరు చూస్తే మార్కెట్లో ఒక హ్యాండిల్ కూడా ఇవ్వరు. హ్యాండిల్ ఇవ్వకుండా కస్టమర్ ఎలా క్యారీ చేస్తారు 7 kgs వెయిట్ ఉన్న బాడీని? అది పడిపోతే మెకానికల్ డిఫెక్ట్ వారంటీ ఇవ్వరు అంటారు అనమాట. సో యూనో వాట్, మేము ఇలాగా ప్రతి మైన్యూట్ పాయింట్ మీద రీసెర్చ్ చేసాం అనమాట, ఏమి ఇవ్వాలి ఏమి ఇవ్వకూడదు ఏంటి అని. సో దిస్ ఈజ్ క్యారీ. యాజ్ అ సేమ్ వే మీరు లోడ్ చేసేటప్పుడు కూడా ఇటుపక్క ఇలా పెట్టుకొని దిస్ ఈజ్ వాట్, దిస్ ఈజ్ యూ కెన్ లాక్ ఇట్ లైక్ దిస్ అండ్ యూ కెన్ టేక్ ఇట్ అవుట్. ఇంకా ఎవరు తీయలేరు అనమాట. ఒకవేళ థెఫ్ట్ చేద్దాం అనుకున్నా దాన్ని కట్ చేయాల్సిందే, ఈ ఫ్రేమ్ ఏదో కట్ చేసి పట్టుకెళ్లాల్సిందే. అండ్ ఈ వెహికల్ 140 kgs వరకు లోడ్ లిఫ్ట్ చేస్తుంది. మేము ఆల్మోస్ట్ అన్ని స్లోప్స్ మీద టెస్ట్ చేస్తాం. 140 లాడెన్ అంటే కస్టమర్తో పాటు కలిపి. ఎస్, ఇంకా అంటే కస్టమర్తో పాటు 100 ఉంటే ఇంకో 40 kgs, కస్టమర్ 80 ఉంటే 60 kgs. ఎస్, 25 kmph స్పీడ్ 28 వరకు వెళ్తూ ఉంటుంది. దట్స్ పీక్ అనమాట. ఇది ఇంకో విషయం ఏంటంటే మీరు రైతులు ఎక్కువగా తీసుకుంటున్నారు. వాళ్ళకి అవసరం ఉన్నది, ఇంత పెట్రోల్ సేవ్ చేయలేకపోతున్నాం, వాళ్ళ పొలాల్లోకి ఈ ఫెర్టిలైజర్స్ అన్ని పట్టుకెళ్ళడానికి వచ్చేటప్పుడు గ్రాస్ అన్ని తెచ్చుకుంటారు కదా పశువులకి. సో వాళ్ళు కూడా ఎక్కువ తీసుకుంటున్నారు అనమాట. సో కమర్షియల్ గా డెలివరీ చేసే వాళ్ళకి పనిచేస్తుంది, బల్క్ లో డెలివరీ చేసే వాళ్ళకి పనిచేస్తుంది, రైతులకు పనిచేస్తుంది. ఈవెన్ ఉమెన్స్ కూడా దే కెన్ కంఫర్ట్ గా వాళ్ళు తీసుకోవచ్చు, రైడ్ చేయొచ్చు ఉమెన్స్ కూడా. ఎస్.